लक्ष्मी जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मीस्तवर लक्ष्मीस्त प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपासमेत मुद्रां करे वहन्तीं कमलासनस्तां बालार्कगौरिविधिमां त्रिनेत्रां भजेऽहमम्मां जगदीश्वरीं त्वां మనం గంగాదేవికి ఇస్తాం సార్. నిండు నీరేళ్లు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆ గంగామాత యొక్క అనుగ్రహంతో ఇదే విధంగా నిండు కొండలా తొలకాల గ్రామాల సస్యశ్యామలన్నీ సస్యశ్యామలంగా ఉండాలని మనసులో ఆ గంగామాతను ప్రార్థన చేసుకొని ఆ గంగామాతకి అట్లా చేరట్లా ముందరకు వచ్చి వేసేసాను సార్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే మహాలక్ష్మీస్త విద్మహే విష్ణుపత్నీస్త ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు. హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో హర పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ తీసుకోండి అక్షంతలు, అందరూ తీసుకోండి. హిరణ్యపాత్రం మదోః దదాతే పదవ్యోతానేసి ఏకలారితి బ్రహ్మణం వహారతి ఏకదేవ యజమాన ఆయుష్యేదో దదాతే. నీరాజనమంత్రమాజమ్యాం సమర్పయామి. నీరాజనానంతర మధ్యే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శంకరః గంగా మాతకు జై, గంగా మాతకు జై, గంగా మాతకు జై. దోశ పెట్టుకోండి. ఇప్పుడు ఇల్లు పెట్టే స్కీమ్ కు అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మీరంతా ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ కాలేటి వాగు కూడా సమృద్ధిగా, అంటే మేము ఇంకా ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా నీళ్ళు వస్తాయి. ఆ లోపల తర్వాత మొత్తం చెరువు అంతా కూడా నిండే పరిస్థితుంది. ఇక్కడ ప్రజలు తర్వాత రైతులు అందరి కోరిక మేరకు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అంతకుముందు ఈ చెరువు కింద ఏదైతే మామూలుగా పంటలు పండిస్తూ ఉన్నారో కాలువల ద్వారా ఆ కాలువలన్నీ కూడా ఇప్పుడు కొన్ని బూడిపోయి ఆ తర్వాత కంప చెట్లు అంతా ఉన్నాయి. ఆ వర్క్ కూడా ఒక వారంలోనే ప్రొసీడింగ్ ఇప్పించి అవన్నీ క్లీన్ చేసి ఇక్కడ నుంచి ఏ ఏ పంటలకైతే ముందు పోతున్నాయో ఆ రకంగా పంటలకు తర్వాత అలాగే అద్దాల మర్రి చెరుకోనపల్లి వరకు కూడా దీని కింద ఒక 3 చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువులు నింపే కార్యక్రమానికి ఏమేమి ఇబ్బందులు అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా వర్క్స్ ద్వారా మేము చేసి ఒక వారం లోపలనే తర్వాత ప్రొసీడింగ్ ఇప్పించి గతంలో కాలేటి వాగు నిండితే ఏ రకంగా ప్రజలు సంతోషంగా వాళ్ళ భూములు అన్ని పండించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే ఫస్ట్ ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు ఇవ్వాలని పులివెందుల మండలంలో అక్కడ కొంత లీకేజ్ ద్వారా వాటర్ వస్తుందని అక్కడ రైతులు ఐడెంటిఫై చేస్తే దాన్ని మనము సిస్టమేటిక్గా చేసి ఆ చెరువు నింపొచ్చని మేము అక్కడ ఒకటి పైప్ కలవర్ట్ తయారు చేసి ఈరోజు మొత్తం వాస్తవంగా అయితే పులివెందుల ప్రజలు ప్రతి ఇంటికి 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టుకునే విధానం, అంటే 800 అడుగులు 1000 అడుగులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు 40 అడుగులు 50 అడుగులకు అక్కడ నీళ్ళు వచ్చాయి. అలాగే అందులో భాగంగా అదే హెచ్ఎన్ఎస్ అది కాలువ ద్వారా ఇప్పుడు ఇక్కడ కూడా కాలేటి వాగు కూడా ఇదంతా నిండడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడన్నా కొంచెం స్లోగా, ఎందుకంటే అక్కడ లైనింగ్ జరగలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం లైనింగ్ కూడా 400 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఆ లైనింగ్ అయినా జరిగితే తర్వాత వాటర్ కూడా ఫ్లో అంటే ప్రవాహ వేగం కూడా పెరిగి ఇంత టైం కూడా పట్టదు. ఎప్పుడు శ్రీశైలంలో 1 సంవత్సరం 3 సంవత్సరాలకు 1 సంవత్సరము తర్వాత వరదొచ్చి శ్రీశైలం నిండినా కూడా ఇక్కడ కాలేటి వాగు నిండే పరిస్థితి ఉంటుంది. తర్వాత అలాగే ఎర్రగుడి చెరువు కూడా తర్వాత ఇంకా ఫిబ్రవరి 15 వరకు కూడా నీళ్ళు ఇస్తాను. ఎర్రగుడి చెరువు కూడా ఆ తర్వాత నింపే కార్యక్రమం చేస్తాను. కాబట్టి ఇవన్నీ అంటే నేను అనేది దీనికి వాళ్ళు 2,000 కోట్లు ఖర్చు పెట్టి 4,000 కోట్లు ఖర్చు పెట్టి జిఎన్ఎస్ఎస్ ద్వారా తీసుకొచ్చి ఏదో ఇంకా ఎక్కడికో తీసుకుపోవాలని, అంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఇక్కడ ఈ చెరువు నింపాలని కాదు, ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికో పుంగనూరుకో ఎక్కడికో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒకవేళ మీరు ఏ పని తలపెట్టినా ఓకే, కానీ మధ్యలో ఇంత సింపుల్గా అయిపోయి ఈ పనిని గుర్తించకుండా అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ రకంగా చేయడం ఇప్పుడు ఇది ఒక శాశ్వత పరిష్కారం అవుతుంది. మీకు ఎప్పుడు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ అంటే హంద్రీ నీవా ద్వారా కెనాల్కు పోతే ఆ కెనాల్ గల లైనింగ్ అని అంతా పూర్తి అయితే మనకు దాదాపుగా ఎట్లా వస్తుందో ఇంకా ఇంతకన్నా ప్రవాహ వేగం పెరిగి ఇప్పుడన్నా ఒక 60 రోజులు పట్టింది. అదే లైనింగ్ అంతా చేసి ఒక 30 రోజులకే నిండే కార్యక్రమం ఉంటుంది. నాకు తెలిసి ఇంకెప్పుడు కాలేటి వాగు చూసేదానికి ఇలానే ఉంటుందని దీని కింద ఉండే అవి ఏదైతే ఫీల్డ్ ఛానల్స్ చెప్పినామో అది ఒక వారానికే మీకు ప్రొసీడింగ్ తీసుకొచ్చి కూడా ఇస్తానని చెప్తూ ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.